నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇండ్లు, కుటుంబ ఆస్తి తగాదాలు, అత్త కోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. మీకు ఎప్పుడైనా ఈ వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. స్వయంగా ప్రతిభను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా మీరు గుర్తించుకోగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థవంతులుగా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధు ప్రీతి కూడా కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. గణితంలో మంచి ప్రజ్ఞ ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. రచయిత, లేఖితులుగా రాణించే అవకాశాలు ఉంటాయి. ప్రతిక రంగంలో రాణిస్తారు. అకౌంట్, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన స్కీమ్లు చక్కగా వినియోగించుకోగలుగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి లోపాలు వీరికి ఇబ్బందులను కలుగజేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ధనాన్ని చక్కగా వినియోగించుకున్నటువంటి నేర్పరితత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే మీరు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. చాలా ప్రాక్టికల్గా, సిస్టమేటిక్గా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏదైనా సమయంలో మీరు ఒక వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది, లేదా మీ యొక్క దూరపు బంధువు గురించి, లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తులకు సంబంధించింది, మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ అంటే వీరిలో ఎవరి గురించి అయినా సరే ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారు. అది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు కొత్త షాక్కి గురవుతారు. ఆందోళన కలుగుతుంది. కొత్త స్టేజ్లోకి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలాసార్లు ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారు, ఈ రోజు మీ యొక్క పై అధికారుల వల్ల మీరు ఒక మాట పడవలసి వస్తుంది. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ధైర్యంతో మీరు అడుగు ముందుకు వెయ్యండి. అంటే మీ యొక్క వృద్ధి
జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చాయి కదా అని ఉద్యోగాన్ని వదిలేయమనే ఆలోచన కూడా వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.